అన్నమయ్య జిల్లా విభజనపై వైసీపీ ఆందోళనకు దిగింది. జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చడంపై నిరసన వ్యక్తం చేసింది. ఇవాల్టి నుంచి మదనపల్లి జిల్లా కేంద్రంగా పరిపాలన జరుగుతోంది. రాయచోటిలో పెద్ద ఎత్తున దీనిపై ర్యాలీలు చేస్తోంది వైసీపీ. రాజకీయ కక్షతోనే రాయచోటికి అన్యాయం చేస్తారంటూ నేతలు ఆరోపిస్తున్నారు. రాయచోటిలో వైసీపీ నిరసనలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. వైసీపీ నేత మనతో రమేష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఈ విభజన జరిగిందో దీన్ని ఎలా చూడాలి? ఈ రోజు నుంచి పరిపాలన కూడా ఇక్కడ నుంచి కాకుండా మదనపల్లిలో స్టార్ట్ అయింది. పరిపాలన చేయమని కూడా ఆదేశాలు కూడా వచ్చినాయి. ఇది ఒక దురదృష్టకరమైన కార్యక్రమం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న ఒక నిర్ణయం. ఆల్రెడీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అప్పట్లో ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు శాస్త్రీయంగా చేసిన కార్యక్రమాలు. చిన్న చిన్న సవరణలు ఎక్కడైనా ఉంటే చేస్తే బాగుండునేమో, కానీ కేవలం ఒక కక్ష పూరితంగానే ఈరోజు ఈ రాయచోట్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ని తీసేయడం, అన్నమయ్య జిల్లానే ముక్కలు చేయడం, అది ఏం సాటిస్ఫాక్షన్ వస్తుందో వాళ్ళకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున అంత పెద్ద ఉద్యమాలు ఎక్కడా జరగలే. ఇది సెంటర్గా ఉంది. ఈ రాజంపేట పార్లమెంటుకు సంబంధించి అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేస్తే వీలైనంత వరకు కావాలంటే ఒకటో రెండో కలపచ్చు, ఒకటో రెండో దాన్ని సర్దుబాటు చేయొచ్చు, కానీ ఎందుకు డిస్టర్బ్ చేయాలా ఈ జిల్లాను అని అంటున్నా అంతే. అన్నమయ్య జిల్లా అదే పద్ధతిలో పెట్టింటే బాగుంటుంది కదా. ఏం కొంపలు మునిగినాయి? మదనపల్లె 50 కిలోమీటర్లు, రాజంపేట 50 కిలోమీటర్లు, తమ్మలపల్లె 40-50 కిలోమీటర్లు, పీలేరు 40-50 కిలోమీటర్లు. ఎందుకు గాను దీన్ని డిస్మాంటిల్ చేయాలా? పీసులు చేయాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. వాళ్ళకి కావాలంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి కొన్ని కలెక్టర్ కూడా ఒక బంగ్లా కట్టించడం జరిగింది. ఆఫీసులు అన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం అంటే ఏ రకమైన సంకేతాలు ఇస్తాంటారు? ఎవరు ఈ ప్రయోజనాల కోసం ఈ పనులన్నీ చేస్తుంటారు? ఏదో నువ్వు మాట ఇచ్చినావంట, అందరికీ మాట ఇచ్చినావు. రాయచోటి వాళ్ళకి మాట ఇల్లేదా? మదనపల్లి వాళ్ళకి మాట ఇచ్చినావు, రాజంపేటకు మాట ఇచ్చినావు. బుద్ధి జ్ఞానం లేక మేమే నీకు ఓట్లు వేసినాం. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాది. ఇది ప్రజల కోసం చేసే ఉద్యమం, ప్రజా ఉద్యమంగా తయారవుతుంది. ఇది రాయచోటికి సంబంధించి ఏదైతే అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి మేము ఓట్లేసామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైనా రాయచోటిని కొనసాగించడానికి మా ప్రయత్నంగా మేము వైసీపీ తరఫున నిరసన చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయచోటి, సుధీర్, TV9 రాయచోటి.